గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ సక్సెస్ఫుల్ బిజినెస్ జర్నీలో మీరు నేర్చుకున్న పాయింట్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి రీజన్ ఏంటంటారు? ఇంకా నేను అంత అంటే డీసెంట్లీ వెల్ చేశాను అనుకుంటాను. అంత సక్సెస్ఫుల్ అని ఫీల్ అయ్యాను అంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేను. ఫస్ట్ అయిపోయింది కదా అనిపిస్తుంది నాకు. ప్రతిరోజు కూడా ఇంకా మొదలే లేదు అనిపిస్తుంది. సో ఐ థింక్ అలా ఉంటే నెక్స్ట్ డేకి లుక్ ఫార్వర్డ్ చేస్తాం. ఆ నెక్స్ట్ డేకి, ఆ నెక్స్ట్ మంత్ ఏమవుతుంది, ఆ నెక్స్ట్. సో ఐ థింక్ దట్స్ అ వెరీ ఎవ్రీ డే యూ వేకప్ టు ఎక్సైట్మెంట్. అది ఒకటి. అండ్ ఐ ఫీల్ లైక్ ఆల్ త్రూ మనతో వర్క్ చేసే స్టాఫ్ ఆర్ టీమ్ ఎవరినైనా కూడా ఈక్వల్స్గానే ట్రీట్ చేసి, ఎంతమందికైతే మనం పని నేర్పించి ఎంపవర్ చేయగలమో, ఐ జస్ట్ ఫీల్ లైక్ దట్ ఈస్ క్రియేటింగ్ ఎన్ ఇంపాక్ట్. సో నా బిజినెస్ కానీ నేను చేసేదంతా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరుగుతుంది అనుకోవటం కన్నా, ఇప్పుడు 400 మంది ఎంప్లాయీస్కి వీఆర్ ఏబుల్ టు గివ్ ఎంప్లాయ్మెంట్. 3,000 4,000 ఏ రోజు చేయగలమా అని ఆలోచిస్తా తప్ప ఇన్ని కోట్లు అన్ని కోట్లు అయినాయా అని లెక్కలు వేసుకోను. దట్ ఈస్ మై వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఐ థింక్ అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగామంటేనే మనం గ్రో అయినట్టు ఇన్ ద ప్రాసెస్. బట్ మన గ్రోత్తో పాటు ఇంకా చాలా కమ్యూనిటీ గ్రోత్ ఉంటే ఇట్స్ వెరీ ఎంపవరింగ్. సో నాకు ప్రతిరోజు నేను ఆలోచించేది టర్న్ ఓవర్స్, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఏబుల్ టు సపోర్ట్ నౌ అండ్ ఎంపవర్ నౌ, హౌ మెనీ క్యాన్ వి ఎక్స్పాండ్ ఇట్ టు. సో ఐ థింక్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. నాకు 1000 మంది అయినప్పుడు, 2000 మంది అయినప్పుడు, 3000 మంది అయినప్పుడు 10,000 ఎప్పుడు చేస్తాము అని, అది దట్స్ ద నంబర్ ఐ లుక్ అట్. హౌ మెనీ జాబ్స్ ఆర్ వి క్రియేటింగ్. చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ని ఒక దొంగల్లా చూస్తారు. బిజినెస్ పీపుల్ని వీడు దొంగ అంటారు. ఒక్కసారి అదే ఆలోచించి వెనక్కి తిరిగి అదే ఆంటర్ప్రెన్యూర్స్ లేరు, అదే ట్యాక్స్ కట్టేవాళ్ళు లేరు. అంతంత ఫ్రీబీస్ పంచుతున్నారు కదా ఎవరికాళ్ళు నచ్చినట్టు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ పాకెట్ల నుంచి ఎవడివ్వట్లా, మనం కట్టే ట్యాక్స్ డబ్బుల నుంచి ఇస్తున్నారు. సో ఒక్కసారి అది మర్చిపోయి ఆ మాట అంటం మానేసి ఎక్కడ అసలు మొదలవుతుంది ఈ ప్రాబ్లం అనేది ఆలోచిస్తే ఆంటర్ప్రెన్యూర్స్కి నిజంగా చేతులెత్తి దండం పెడతారు అందరూ. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్స్ మీ టు డూ మోర్. నేను ఒక షోలో చూశానమాట, ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి యూట్యూబ్లో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఇవి ఏమీ అడగకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా వేరే క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అనమాట. నైస్, థ్యాంక్ యూ. అందుకే ప్రీవియస్ మీరు ఈటీవీలో సింగింగ్ కానీ, అమ్మ గురించి కానీ, జోగులమ్మ గారి గురించి, నాన్నగారి గురించి ఇవి ఏమి లిప్స్ లేదు. అందరూ అన్నింటిలో అన్నీ చెప్పేసి ఉన్నారు మీరు. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అది సంగతి. ఇంతకీ ఆల్ టైమ్ ఫేవరెట్ నాగార్జున గారిని చెప్పారు. నాగార్జున గారిని మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు? అసలు మీ పరిచయం ఎలా అయిందంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు, అంటే అది పర్సనల్ పరిచయం కదా, ఒక ఫ్యాన్ లాగా చిన్న కిడ్. నేను 3rd క్లాస్లోనో ఏమో ఉన్నాను అనుకుంటా, అంతే. 2nd క్లాసో 3rd క్లాస్లోనో ఉన్నాను. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్లో వెళ్తున్నట్టున్నాం. అయితే అదే ఫ్లైట్లో ఉన్నట్టున్నారు. ఎంత ఫన్నీ అంటే, నాకు హిందీలో ఆ సినిమా పేరేంటి, ఇక్కడ విక్రమ్, హిందీలో హీరో, ఓకే, జాకీ ష్రాఫ్ హీరో, మా మీనాక్షి శేషాద్రి జాకీ ష్రాఫ్. నాకు ఆ చిన్నప్పుడు ఆ సినిమాలో అదే ఆ డింగ్ డాంగ్ ఓ బేబీ సింగ్ సాంగ్ అని ఉండేదా, అది. తర్వాత కోయల్ కూకే అనే పాట ఉండేదా. సో ఆ సినిమా బాగా ఇష్టం హిందీలో, వెన్ ఐ వాజ్ అ కిడ్. ఆ మూవీ చూసి అదే తెలుగులో వస్తుంది అని అది ఎన్నోసార్లు చూసుంటా. అదే మూవీని నేను తెలుగులో వచ్చింది అనగానే పెట్టుకొని చూసా. నాకు ఆ మూవీ ఈయన ఫస్ట్ మూవీగా చేయటం వల్ల ఫ్యాన్ అయిపోయానా, లేకపోతే ఆయన ఉండటం వల్ల తెలుగు వర్షన్ ఇష్టమా కూడా నాకు అంత చిన్నదాన్ని టు అండర్స్టాండ్ ఏది ఫస్ట్ అనేది. సో అక్కడి నుంచి, సో ప్రాబబ్లీ ఐ వాజ్ హిస్ ఫస్ట్ ఫ్యాన్. ఓకే, చైల్డ్ ఫ్యాన్ టైప్ అనమాట. సో ఇట్స్ వెరీ లిటిల్ కిడ్ వెన్ I saw. And
ఆ తర్వాత బెంగళూరు వెళ్తున్నాము. ఫ్లైట్ దిగగానే నా చేతిలో ఒక బుక్ ఉంది. పరిగెత్తుకుంటా వెళ్ళి కెన్ ఐ హావ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడిగాను. ఆ బుక్ ఎక్కడుందో తెలియదు ఇప్పుడు, బట్ చాన్నాళ్ళు ఉండేది. బండ బుక్కి వెనకాల నా పేరు రాసి లవ్ ఏదో ఒక చిన్న లైన్ రాసి లవ్ నాగార్జున అని సిగ్నేచర్ ఉంది. ఆయనకు ఆ స్టోరీ తెలిసి ఉండదు కూడా. తర్వాత కలవటం తర్వాత ఇది వేరు, బట్ మై ఫస్ట్ ఇది వాజ్ ఆ మూవీ. దాని నుంచి ఆ మూవీ, దాని నుంచి ఆ ఫ్లైట్లో ఫస్ట్ టైం మీట్ అవ్వటం. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. రావు గారు అన్న సినిమాలో ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ చేస్తారు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రావు గారి అని ఏఎన్ఆర్ పిల్లల సినిమా, దాంట్లో గెస్ట్ అపియరెన్స్ వస్తారు. లిఫ్ట్ లో నుంచి దిగి కొట్టేసి వెళ్తారు ఏదో వాట్ ఎవర్ బ్యాడ్ గైజ్. ఆయన చూడటానికన్నా సినిమా మళ్ళీ రివైండ్ చేసుకొని చూసేదాన్ని. సో ఇట్ వాస్ అ వెరీ కిడ్, చిన్న లైక్ దట్ యునో చైల్డ్ ఫ్యాన్ ఆఫ్ వన్ యాక్టర్ టైప్. బట్ కోఇన్సిడెంట్లీ నా కెరియర్ స్టార్ట్ అయ్యాక ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి, కొంచెం బిజినెస్ ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ నుంచి కూడా ఆడపిల్లలు బయటికి వచ్చి ఆర్ట్ కెరియర్లోకి రావాలి అని ఆయనకు ఉండేది ఎప్పుడు. మాకు ఎట్లాగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు ఏంటి పాడడానికి పంపిస్తాం ఏంటి, అసలు ఈ మూవీస్ ఏంటి పాడటం ఏంటి అనే మైండ్ సెట్. 20 years బ్యాక్ ద వరల్డ్ వాజ్ వెరీ డిఫరెంట్. అంటే ఈ 15 ఏళ్లలో మారినంత నేను అసలు ఊహించలేను. అంటే ఎగ్జాక్ట్లీ వెన్ ఐ వాజ్ 20 years old వరల్డ్ ఎలా ఉండేది, 16 వెన్ ఐ వాజ్ 16 వరల్డ్ ఎలా ఉండేది, టుడే ఎలా ఉందంటే అసలు సంబంధం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ సో క్యాజువల్. అదేంటి యూ కెన్ మ్యారీ అన్ ఆపోజిట్, ఫర్గెట్ రిలీజన్, ఫర్గెట్ కాస్ట్, ఫర్గెట్ ఎనీథింగ్, యూ కెన్ మ్యారీ ద సేమ్ జెండర్ నౌ ఓపెన్లీ. సో ఇట్స్ అంత ఓపెన్నెస్ వచ్చేసింది మైండ్ సెట్స్లో. సో వెన్ ఐ స్టార్టెడ్, నాకు 16 ఏళ్ళప్పుడు నేను ఫస్ట్ ప్రొఫెషనల్గా పాడటం మొదలెట్టాను. సో ఆ 16 years ఏజ్లో ఎంతోమంది అసలు అవసరం ఏంటి, ఈ కెరియర్ ఏంటి, అసలు ఇదేంటి అని మోస్ట్ ఆఫ్ ద సేమ్ పీపుల్స్ ఏవో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరినీ వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్లోకి పంపిస్తున్నారు. బట్ మైండ్ సెట్స్ వర్ వెరీ డిఫరెంట్ అట్ దట్ టైం. ఆ టైంలో ఆయన మాత్రం హీ యూస్ టు సే గర్ల్స్ ఫ్రమ్ బాయ్స్ కాదు, బాయ్స్ ఎట్టాగో వాళ్ళు ఇష్టం అన్నట్టుండేది, గర్ల్స్ని ఇట్లా తెలిసిన ఫ్యామిలీస్ నుంచి కూడా బయటికి పంపటం ముఖ్యం అనేది ఉండేది ఆయనకి. సో ఈజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఇట్ అండ్ ఐ థింక్ దట్ లైకింగ్ ఐ ఆల్వేస్ హ్యావ్ నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ డేస్లో. ఫస్ట్ ఆల్బమ్ తర్వాత ఇది. యా రైట్. ఏదో టాటూ ఉంది మీ చేతిలో. నా కూతురు పేరు శివి. పాప ఉందండి, వెళ్తుంది స్కూల్ వెళ్ళిపోయిందా? ఎందుకంటే లాస్ట్ ఒక ఎంట్రీలో పాప కూడా చక్కగా ఇద్దరు కలిసి పాట పాడారు, మీరు చూసారు. సో కూడా యాక్చువల్లీ ఏం చదువుతుంది మీరు? ఇప్పుడు 5th అయిపోయి 6th వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంత ఉండి ఆల్మోస్ట్ 4-5 జనరేషన్స్ నుంచి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెరీ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా కూడా మన దేశం అంతా సంతానంతో జనాలతో కొట్టుకుపోతుందని నాకు ఒక్కళ్ళు చాలా ఎవరైనా సరే అని ఫిక్స్ అయిపోయారు. కానీ అలా ఉండరండి. ఇన్ జనరలీ నాకు ఇంకొకళ్ళు ఉండాలి, నా ఆస్తిని అనుభవించడానికి ఒకళ్ళు కాదు ఇంకో 10 మంది ఉన్నా కూడా తక్కువే అన్నట్టుగా జనాలు ఆలోచించే నాకు సిచ్యువేషన్స్లో అసలు ఆస్తి అనే ఆలోచన రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ వైపే వెళ్ళదు. అండ్ శివి, తన పేరు శివి, శివిని కూడా ఎప్పుడు కూడా నాకు ఇది ఉంది, ఇది నాది అనే మైండ్ సెట్ నాకు ఎలాగైతే మా అమ్మ రానివ్వలేదు, అమ్మమ్మ అసలు అమ్మకేమీ ఇచ్చింది లేదు. అమ్మమ్మ మొత్తం పనిచేసింది. అమ్మమ్మ ఆల్సో నెవర్ రియలీ పోగేసి ఇచ్చింది లేదు. ఆవిడకి ఏ రోజు ఎవరికైనా నీడు ఉంది, ఇక్కడ పరిస్థితి ఉంది, బ్యాగ్లో 100-10 తేడా తెలియకుండా అయిపోయేవంట. తన టైంలో వాళ్ళు చెప్పేవారు. అండ్ ఆ రోజుల్లో పాలిటిక్స్ వాజ్ వెరీ డిఫరెంట్ కంపేర్ టు నౌ. కరెక్ట్. అప్పుడు ఇట్ వాజ్ సర్వీస్. అన్ని రకాల వాళ్ళు ఉండేవారు అన్ని టైమ్స్లో, బట్ అది కూడా ఉండేవారు సర్వీస్ వాళ్ళు కూడా. ఇప్పుడు బేర్లీ వి సీ దట్, రైట్? సో తను కూడా అమ్మకేదో ఇచ్చింది లేదు. తను ఉన్న పవర్ పొజిషన్స్లో షీ కుడ్ హ్యావ్ గివెన్ అ లాట్, బట్ షీ నెవర్ డిడ్. అమ్మ తను సొంతగానే నిలబెట్టుకొని పైకి వచ్చింది ఎవ్రీథింగ్. దో షీ వాజ్ మ్యారీడ్ ఇన్ టు ఎఫ్లూయెంట్ డీసెంట్ బిజినెస్ ఫ్యామిలీ ఓన్లీ. కానీ తనంతట తనే చేసుకుంది ఏదైనా. డాడీ వైపు వాళ్ళ నుంచి అట్లా ఏమీ లేదు. సో షీ స్టూడ్.
అలాగా నాకు కూడా నేను నీకు ఇది ఇస్తాను నీకు అది లేదు మైండ్. నేనేం చేయాలి, నేను రేపు ఎలా లివ్ చేయాలంటే ఏం చేయాలి అనేది 16-17 ఏళ్ల వయసు నుంచే నాకు ఉండేది క్లియర్గా. సో తను దాన్ని జస్ట్ డైరెక్షన్ ఇచ్చింది నాకు, అంతే. ఆ డైరెక్షన్ తీసుకొని ముందుకెళ్ళటం. నా కూతురు కూడా ఏ రోజు నువ్వు ఇది చేస్తావో లేదు, నాకు మొన్న ఎప్పుడు ఐ వాంట్ టు బీ అ సింగర్ అని చెప్పేసి క్లియర్, లైక్ షీఈస్ వెరీ వెరీ క్లియర్. షీల్ డూ బిజినెస్, షీల్ వాంట్స్ టు లెర్న్ క్లాసికల్ డాన్స్, షీ వాంట్స్ టు బీ అ వెరీ వెరీ గుడ్ సింగర్ అంట. అట్లా కూడా కాదు, బెటర్ దెన్ అమ్మ అన్నీ వెరీ క్లియర్ చెప్పేస్తుంది. నాకు ఇది కావాలి అది కావాలి. ఏం క్లాస్ పియానో నేర్చుకుంటుంది, తనకి ఏం కావాలంటే అది చెప్తుంది, అడుగుతుంది. మొన్న విష్ణు సహస్రనామం నేర్చుకోవడానికి తనంతట తనే మాట్లాడేసుకొని టీచర్తో తనే క్లాసెస్ ఇచ్చేసుకొని తనే రికార్డ్ చేసి పంపించుకుంటుంది రోజు. సో నాకు ఆల్మోస్ట్ ఒక వెరీ వెరీ ఇండిపెండెంట్, ఎక్స్ట్రీమ్లీ లవింగ్, చాలా రెస్పెక్ట్ పేరెంట్స్కి, కానీ చాలా ఇండిపెండెంట్గా కూడా ఉంటుంది. అదేంటమ్మా వాళ్ళు ఎవరో చెప్పారని చేయటం ఏంటి, తనకు ఉండాలి కదా అని అంటుంది. కానీ బయటకు వచ్చి అట్లా మాట్లాడదు, నాతో మాట్లాడేవి క్లియర్గా ఉంటుంది తన మైండ్. సో ఏ రోజు కూడా ఒక ఆస్తి ఏదా వెనక్కి ఏంటి ఆస్తి నా మొహం ఏముంది అనిపిస్తుంది. లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్, ఇట్స్ జస్ట్ అ నంబర్. మేబీ ఇట్ విల్ గివ్ యూ లిటిల్ మోర్ కంఫర్ట్స్ అండ్ ఫ్రీడమ్. దానికి మించి వాట్ ఈజ్ ఇట్ అనేది చాలా తక్కువ విలువ ఇస్తా. ఇట్స్ ఇంపార్టెంట్ కానీ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. కానీ ఇన్నేళ్ల మీ మ్యారీడ్ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్టయితే ఎక్కువ ఫెయిల్ అయిన సందర్భాలే మ్యారేజెస్ మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా అయిన పెళ్ళి, ఒక 10 ఏళ్ల లోపల జరిగిన పెళ్ళిళ్ళలో నేనైతే మరీ దారుణంగా 3-4 ఇయర్స్కే డైవర్స్ చేసుకున్న సందర్భాలు నేను చాలా దగ్గర నుంచి చూశాను. కానీ మీరిద్దరూ కూడా ఇంత మీ నెత్తి మీద ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా ఇద్దరు ఇంత చక్కగా, అంటే కొట్లాటలేని ఫ్యామిలీ ఉండదంటారు, కానీ ఈ రోజుకి మీ ఇద్దరి మధ్య అంత సఖ్యత, అంత అన్యోన్యత, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎలా అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా అంటే వెన్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ ఆల్సో ఫ్రీడమ్. రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఓకే పొజిటివ్నెస్ అవి ఇవి ఉండొచ్చు, కాకపోతే ఇద్దరం కూడా ఆర్ నాట్ మేడ్ లైక్ దట్. ఇన్ ద సెన్స్ అంటారు కదా, ఇఫ్ యూ లవ్ సమ్వన్ లెట్ దెమ్ ఫ్రీ, ఇఫ్ దే ఆర్ యోర్స్ దే విల్ బీ విత్ యూ, ఇఫ్ దే నాట్ దే వర్ నెవర్ మెంట్ టు బీ అని. సో అట్లా నేను శశాంక్ ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఇచ్చా, తను నాకు ఎప్పుడు ఇచ్చాడు. నేను ఇది చెయ్యొచ్చా అని పర్మిషన్ ఏ రోజు అడగాల్సిన అవసరం రాలేదు నాకు. ఇది చేస్తున్నాను అని చెప్పటమే తప్ప, కొన్నిసార్లు చెప్పకుండా అయిపోయాక బాబోయ్ అసలు ఇది అయ్యింది ఇట్లా, ఓ అవునా. సో వీఆర్ సో యూస్ టు దట్ ప్యాటర్న్ ఆఫ్ బీయింగ్ వెరీ ఇండిపెండెంట్ అండ్ వీ వర్క్ టుగెదర్ అండ్ ఆల్సో ఆర్ వెరీ ఇండిపెండెంట్. ఇప్పుడు చాలామంది అంటారు మాకు వర్క్ కాన్ఫరెన్స్ టేబుల్ డిన్నర్ టేబుల్ ఒకటి అయిపోతుంది ఫ్యామిలీలో కలిసి వర్క్ చేస్తే అని. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ ఒక వెరీ క్లోజ్, లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ కమ్యూనిటీ లైక్ యువర్ ఫ్రెండ్స్ వాట్ ఆల్ ఆఫ్ దట్. వాళ్ళు ఉండటం వల్ల ఎంతో కొంత, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా వన్స్ యువర్ హోమ్, మన స్పేస్ ఎప్పుడైనా ఒక్కళ్ళే ఉండాలనిపించే మూమెంట్స్ ఉంటాయి. బట్ శశాంక్ కూడా చాలా మనుషులు, హీ లైక్స్ పీపుల్, ఇష్టం జనం మనుషులు. సో అది ఇద్దరికి కూడా అలా ఉండటం వల్ల, శివి కూడా అలా ఉండటం వల్ల మాకు ఇట్స్ వెరీ ఈజీ ఇన్ మెనీ వేస్ టు బ్యాలెన్స్ వర్క్ మ్యారేజ్ ఇది, బికాస్ దెర్ ఆర్ పీపుల్ ఆల్ ద టైమ్. సో దట్ కంఫర్ట్ అనేది ఒకటి ఎప్పుడు. అంటే చాలామంది విమెన్ ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అనేది, ఆ మేల్ ఈగో అనేది వల్ల వాళ్ళు ఏమీ సొంతగా నిర్ణయాలు తీసుకోలేదు. ఏమండి ఇది చేయనా, ఏమండి ఇది కొన్నా, లేదా ఇది నేను చేశాను పర్మిషన్స్ తీసుకోవడం, లేదా చేసిన తర్వాత చెప్పకపోతే ఏమనుకుంటారనే ఒక టెన్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర కూడా. అలాంటి సందర్భాలు మీరు ఎప్పుడు అసలు అది వినటానికి కూడా కామెడీగా ఉంది నాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అట్లాంటి ఎలా ఉంటాయి, ఎందుకు అలా ఉంటారు అనేది కూడా నాకు అర్థం కాదు. బికాజ్ అది నాకు తెలిసి అమ్మమ్మ జనరేషన్ నుంచే మా ఇంట్లో లేదు. సో అది కొత్తగా ఎవరైనా అలా చేస్తున్నా కూడా ఐ ఆల్సో బ్లేమ్ ద విమెన్, నాట్ మెన్ అలోన్. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళని కూడా బ్లేమ్ చేయాలి. ఎందుకంటే దే షుడ్ నో హౌ టు, అంటే
మ్యారేజ్ అనేది ఇట్స్ అ వెరీ మ్యూచువల్ బ్యాలెన్స్ అండి. రెండు స్ట్రైక్ చేయాలి. అండ్ అంత ఇష్టం ఉంది మన మీద ఎవరికైనా అన్నప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పి మనం అది జెన్యున్ అనిపించినప్పుడు కన్విన్స్ చేసుకునే శక్తి మనకు ఉంది. అది అలా చేయగలగటం. సో డెఫినెట్గా ఒకటైతే చెప్తాను, ఎడ్యుకేటెడు అట్లా ఉన్నోళ్ళు కొంచెం మైండ్ సెట్ వేరు ఉండొచ్చు, బట్ కొద్దిగా బాగా స్మాల్ దీని నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను ఒకటి గమనించింది చెప్తాను, ఫ్రమ్ ఎంప్లాయీస్ స్టాండ్ పాయింట్ చెప్తా, బికాజ్ ఇంతమందితో డీల్ చేసి ఉంటాను కదా. అండ్ మీరు ఇంకో మాట అన్నారు ఇందాక, దానికి ఇఫ్ యూ వాంట్ మేబీ యూ పుట్ ఇట్ దేర్ ఇన్ ది ఎడిట్ ఆర్ కంటిన్యూ ఇట్ హియర్. వర్క్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ థాట్ ప్రాసెస్ ఒకటి చెప్తా, విచ్ ఐ ఫీల్ నా జర్నీలో నాకు చాలా హెల్ప్ అయింది. బట్ ప్రతి స్టేజ్లో నేర్చుకుంటానే ఉంటా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, యాజ్ అ మదర్, యాజ్ అ యునో లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. అక్కడ బిజినెసెస్లో ఎస్పెషలీ ఒక ఎంప్లాయీ లేకపోతే, వీళ్ళు వెళ్ళిపోతే ప్రపంచం మారిపోతుందా, తలకిందలు అయిపోతుందా అని ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, మనము ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఒకళ్ళు వెళ్ళటం వల్ల, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒక మనిషి వల్ల తలకిందులైతే అది అంత స్టేబుల్ ఆర్గనైజేషనే కాదు, దాని బేస్ ఇస్ నాట్ స్ట్రాంగ్. అదే గనక నేను ఇదొకటి గమనించాను, ఎవరిని కూడా వెళ్ళమని చెప్పము అన్లెస్ దెర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. అలాగని ఎవ్వరు వెళ్ళిపోతామన్నా కూడా పట్టుకొని కూర్చోం, నో మ్యాటర్ వాట్. ఆ ధైర్యం ఉండాలి. లైక్ వెన్ యూఆర్ రన్నింగ్ అ బిజినెస్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ ఇన్ బిల్డింగ్ ఇట్ అట్ ద స్ట్రక్చర్. ఆ బేస్ లెవెల్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. నీకు లేదు అంటే ఎవరు ఒక్క ఇదై కొలాప్స్ అయిపోతాం అన్నట్టు ఉండకూడదు. అండ్ ఎప్పటికెప్పుడు కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి, పీపుల్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. మాకైతే our biggest strength is continuous training. అండ్ ఒక ఎక్కువ శాతం మా దగ్గర వర్క్ చేసేవాళ్ళు చిన్నగా హెల్పర్గా జాయిన్ అయిన వాళ్ళు అక్కడి నుంచి ఈరోజు టాప్ మోస్ట్ థెరపిస్టో, బ్యూటిషియనో, హెయిర్ డ్రెస్సరో అయిన వాళ్ళు. సో ఇమాజిన్ బేసిక్ మినిమం వేజెస్తో జాయిన్ అయిన వాళ్ళు ఇఫ్ దే ఆర్ టేకింగ్ హోమ్ సమ్ 60,000, 80,000, 1 lakh. అట్లాంటి సందర్భాల్లో కొన్ని చోట్ల నేను గమనించింది, హస్బెండ్స్ కన్నా ఎక్కువ వైఫ్ సంపాదించడం మొదలెడతారు కొన్ని కేసెస్లో. అప్పుడు ఎక్కడో ఒక చిన్న కంట్రోల్ చేస్తేనే నాకు పవర్ ఉంటుంది మ్యారేజ్లో అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. ఆ సఫరింగ్ నేను చాలామంది స్టాఫ్ మధ్య చూసా. ఈ 19 ఏళ్ళగా చాలా స్టాఫ్ మధ్య అటువంటి చిన్న సిచ్యువేషన్స్ 100 చూసుంటా. అయితే వాళ్ళకి మీరు చాలా పర్సనల్గా టచ్లో ఉంటారు. ఈ మధ్య కుదరట్లేదు, బట్ అవకాశమైన సిచ్యువేషన్ ఉందంటే మాత్రం చాలా యాక్సెసిబుల్గా ఉంటా నీడ్ ఉంటే. బట్ అక్కడ దాకా రాకుండానే చాలా వరకు హ్యాండిల్ అవుతున్నాయి. బట్ మాట్లాడతా కదా, ఎవరినైనా కలిసినప్పుడు మాట్లాడింది చాలా 1-on-1 ఉంటుంది నాకు. అదేదో బిజినెస్లో ఎంత చేసావు, ఏం బిజినెస్, ఏం నంబర్, అసలు ఆ టాపికే రాదు. ఇట్ విల్ బి మోర్ అబౌట్, అసలు లేదు ఉండదు. ఇట్స్ మోర్ అబౌట్ ఎలా ఉన్నావు, పిల్లలు బాగున్నారా, ఫ్యామిలీలో అంత, ఇట్స్ మోర్ లైక్ దట్. సో ఏదైనా ఉన్నా చాలా ఇమీడియట్గా చెప్పుకోవడానికి కూడా ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది వెంటనే. లేదు ఎవరో నాతో మాట్లాడి ఒకళ్ళు చెప్పారంటే స్టాఫ్ ఇలా అవుతుంది తనకి అని పిలిచి మాట్లాడటం, ఫోన్ చేసి మాట్లాడటం చేస్తాను. యూ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, డ్యూ నీడ్ సంథింగ్, రీజనబుల్గా ఉన్నంత వరకు హెల్ప్ చేస్తాను. అది దాటి అడ్వాంటేజ్ అవుతుంది అన్నప్పుడు నేను కొంచెం డిస్టెన్స్ పెట్టేస్తా దాన్ని. సో ఆ ఫైన్ లైన్ ఆఫ్ వేర్ టు అండర్స్టాండ్, ఎక్కడ బ్యాక్ ఆఫ్ అవ్వాలి, ఎక్కడ చేయి ఇవ్వాలి అనేది కూడా మనకి ఎక్స్పీరియన్స్తో ప్రాబబ్లీ నేర్చుకుంటాం. యా, సో ఐ థింక్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ ఫర్ మీ నాకు ఒక చాలా లెర్నింగ్ అయింది. అది అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో యాక్చువల్లీ మీ బిజీలో మీరు ఉంటారు, లేదా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఆల్బమ్స్ కూడా చేశారు, ఇప్పుడు మేబీ కమింగ్ ఫ్యూచర్లో మీరు చేసే డెఫినెట్గా వస్తాయి టైము, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మీరు బిజీగా ఉంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనే ఒక నమ్మకం, అలాగే మీకు కూడా ఆయన మీద ఈయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే డౌట్ ఇంతవరకు ఎప్పుడు రాలేదా? అసలు ఆ మైండ్ ఆ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ స్పేస్ మన బుర్రలో కూడా. అది దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్.
ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవడం, టాలరెన్స్ తక్కువ ఉండటం, నమ్మకం సెకండరీ అనుకుంటా. బట్ అందరు చెప్పేదే ఇది చాలామంది, మ్యారేజ్ నో టూ పీపుల్ ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేది పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను, నాలో చాలా ఫ్లాస్ ఉన్నాయని నాకు తెలుసు. అలాగే ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ రూమ్ టుడే హ్యావ్ అవర్ ఓన్, మనకున్న లోపాలు మనకున్నాయి. అలాంటప్పుడు మన పార్ట్నర్గా వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళ లోపాలు వాళ్ళకు ఉంటాయి. అవి ఎలా డీల్ చేస్తాము, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము అని చెప్పి అనుకొని ముందుకెళ్ళాలి తప్ప నాకు ఇది కుదరలేదు నేను వెళ్ళిపోతున్నాను అనుకునే మైండ్ సెట్ ఉంటే ఒక్క మ్యారేజ్ కూడా నిలవదు. అలా అని చెప్పి అందరూ అంత చిన్న చిన్న ఆటికి విడిపోతున్నారని కూడా నేను అనకూడదు. బికాజ్ చాలా అన్ఫార్చునేట్లీ బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా అండి, ఐ బిలీవ్ దట్ ఇద్దరు రెండు రకాలు ఉంటుంది. సో ఐ హ్యావ్ అ మెంటర్, నాకు వారన్ రస్టన్ అని, హీఈస్ అ మెంటర్. హీఈస్ 75 years old. He's American అనమాట. He was also in the White House as an advisor to one of the presidents of United States. చాలా మంది ఆంటర్ప్రెన్యూర్స్కి అండ్ చాలా ఆర్గనైజేషన్స్కి he built many billion-dollar companies. You know, అంత మంచి ప్రొఫైల్ అండ్ హ్యాస్ ఫ్యామిలీ అంతా కలిపి ఒక ర్యాంచ్ మీద ఉంటారు. 25 మంది ఉంటారు ఈ రోజుల్లో అమెరికాలో, అంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ. యా, సో హీఈస్ దట్. సో ఒక ఫ్యామిలీ బ్యాలెన్స్ కానీ, వర్క్ బ్యాలెన్స్ కానీ, సోషల్ ఇది కానీ, బిజినెసెస్ బిల్డింగ్ కానీ, ఇవన్నిట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా, నాకు ఇఫ్ దర్ ఇస్ వన్ మ్యాన్ దట్ ఐ హైలీ రెస్పెక్ట్, ఇట్ ఈస్ హిమ్. వన్లో పెట్టేసేస్తా ఆయన్ని. సో ఆయన ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇస్ వెరీ డిఫరెంట్ మనందరు ఫ్యామిలీ స్ట్రక్చర్స్ కన్నా కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్లో వన్ ఆఫ్ ద మెంబర్ వర్క్స్, దే హ్యావ్ లార్జ్ ఫ్యామిలీస్. కానీ ఎలా ఉంటుందంటే ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు, నువ్వు చేస్తానంటే నేను ఇంట్లో ఉండి చూసుకుంటా, నన్ను చేయమంటే నువ్వు చూసుకో, వన్ ఆఫ్ అస్, బికాస్ వీ వాంట్ అ లార్జ్ ఫ్యామిలీ. అండ్ లిటరలీ ఎప్పుడు ఆవిడకి డిస్కంఫర్ట్ ఉండకూడదని ఆయన పేరు మీద ఉన్న ప్రతిదీ ఆవిడ పేరు మీద రాస్తారు. ఇవాళ కోర్టులో కేసులు, పెళ్ళంత లేకుండా ఆస్తి అమ్మేశాడు, నా పిల్లలకి ఏం రాలేదు. మన వాళ్ళు, మన ఫ్యామిలీ, ఇదంతా మనం అంతా ఒకటే అని వాళ్ళు అనుకుంటే అసలు ఇష్యూస్ ఎందుకు వస్తాయి అసలు? అంటే ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్. ప్రపంచం అంతా అలా ఉంటే ప్రాబ్లమ్స్ లేకుండా మరీ కష్టంగా ఉంటుందేమో అని అట్లా అది బ్యాలెన్సో మరి ఏంటో తెలీదు. బట్ సో ఆయన వర్క్, ఆయన విధానం అది, ఆయనకు అది వర్కౌట్ అయ్యింది బ్యూటిఫుల్గా. ఇప్పుడు నాకు ఇన్ ది అదర్ సైడ్ చూస్తే నేను అనుకుంటాను ఇద్దరు ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే అలా ఉండరు కదా అందరూ. సో ఇద్దరూ ఇండిపెండెంట్గా ఉంటే ఎవరి మర్యాద వాళ్ళకి ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటారు, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుంటారు, ఈక్వల్స్గా గ్రో అవుతారు. సో ఇట్స్ అ వెరీ, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కపుల్ మధ్య ఒక్కొక్క బ్యాలెన్స్ అండి. అది ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. అది లేకపోతే ఏ మ్యారేజ్ అయినా, ఏ రిలేషన్షిప్, ఏ ఫ్రెండ్షిప్ అయినా ఈజ్ ఆన్ అ సన్న దారం మీద ఎప్పుడైనా తెగుతుంది, ఎప్పుడేమవుతుంది, తుమ్మితే ఊడే ముక్కులాగా ఏ రిలేషన్ అయినా. సో థింక్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఇస్ ద కోర్ ఆఫ్ ఎనీ రిలేషన్. మీరు అమ్మ అవ్వడానికి ముందు ఉండే జీవితం వేరు, అమ్మ అయిన తర్వాత ఉండే జీవితం వేరు. సో వన్స్ అమ్మ అయిన తర్వాత మీరు రిలీజ్ అనే విషయం ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు నేను అసలు అదొక ఇంకొక లైఫ్ అనే ఫీల్ అవుతా. ఇట్స్ అ సెకండ్ లైఫ్ టు మీ బీయింగ్ అ మదర్. బికాజ్ నాకు అది అమ్మ, నేను దానికి అమ్మని కాదు, తనే నాకు అమ్మ అనిపిస్తుంది. లైక్ అంతా నేర్చుకున్నా తన దగ్గర నుంచి. అండ్ ఇంకోటి, మన పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పింది విని నేర్చుకోరు, మనం చేసింది చూసి వాళ్ళు చేస్తారు. సో తను ఉంది కదా అని మనం ఇంకా జాగ్రత్తగా ఏదైనా లూజ్గా తప్పు చేయటమో, తప్పు మాట్లాడటమో కూడా చేయటం తగ్గించేసుకుంటాం. సో ఫర్ మీ, బికాజ్ ఆఫ్ శివి ప్రతిదీ ఆలోచిస్తా. అట్లా అని చాలామంది సర్ప్రైజ్ అవుతారు, నాకు దానికి మధ్య అసలు సీక్రెట్స్ ఏమీ ఉండవు. నా లైఫ్, నా సిచ్యువేషన్స్, నా రిలేషన్షిప్స్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇది
కొంతమంది మేబీ అన్నీ తెలియటం మంచిది కాదేమో అనుకుంటారు. ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను, అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటే షేర్ చేసుకునే అంత చిన్నపిల్ల కూడా కాదు. నేను చెప్పా కదా, ఒక మదరో గ్రాండ్ మదర్ టైపో నాకన్నా ముందు తనకి తెలిసిపోతూ ఉంటాయి, ఇది ఇలా కదా, ఇది తప్పు కదా, ఇది రైట్ కదా, ఏం చేయాలి, దీన్ని ఎలా డీల్ చేయాలని తను నాకన్నా ముందు ఆలోచించేసి తనకి సొల్యూషన్స్ కూడా ఇన్ హర్ హెడ్ షీ నోస్. సో అట్లా, సో ఇట్స్ లైక్ ఒక ఫ్రెండ్, నాకు ఒక ఫ్రెండ్, ఒక మదరు, ఒక గైడు, చాలా తను అలా ఉంటుంది నాతో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండ్ అని చెప్పొచ్చు. ఒక మదర్ డాటర్ కన్నా కూడా ఇట్స్ అ వెరీ డిఫరెంట్. దానికి ఏమి ట్యాగ్ పెట్టాలో కూడా తెలీదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ, పార్ట్ ఆఫ్ మీ, అంతే. సో షాక్ అవుతారు చాలా, తెలుసా శివిక్ కూడా అంటే, ఏం గురించి అదా అంటుంది వాళ్ళతో. సో వాళ్ళు తెలివి లైక్, ఓ సరే దా కూర్చో, నువ్వు కూడా జాయిన్ అవ్వు ఈ కాన్వర్జేషన్. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా దీంతో ఉంటే ఒక ఏదో షూ ఇది మాట్లాడుకు అది ఉండదు, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఎట్ ఒక వెరీ ప్యూర్ అండ్ చైల్డ్ పర్స్పెక్టివ్, అంటే కల్మషం అవ్వని ఒక మనసు నుంచి వచ్చేవి ఉంటాయి చూడండి, ఒక పర్స్పెక్టివ్, అవి వస్తాయి తన నుంచి. సో అట్లాంటి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ లెర్న్ చేస్తా తన దగ్గర నుంచి. షీఈ్ అ టీచర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంత మెచ్యూర్డ్ పిల్లలు అనుకున్నాడు డెఫినెట్గా చాలా అదృష్టం. జనరల్గా డే స్కెడ్యూల్ ఎలా ఉంటుందండి? డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అంటాం కన్నా ఎలా ఉంటే ఇష్టం నాకు అని చెప్తాను. మనం చాలా చేయాలనుకుంటాం కానీ చేయలేం. అలాగా అసలు ప్రపంచాన్నంతా అసలు 5 నుంచి మొదలెట్టి అన్నట్టు ఉంటుంది కదా, ఇలా చేద్దామని. 5 అయ్యేసరికి అమ్మ బాబాయ్ 5 అయిపోయిందా లేవాలి అనిపిస్తుంది కదా. సో మనకి దెర్ ఇస్ ఆల్వేస్ 2 థింగ్స్, వాట్ యూ వాంట్ ఇట్ టు బీ అండ్ వాట్ ఇట్ ఈస్. అవును, నిజంగా. సో నేను ఆ రెండిటికి కొంచెం మధ్యలో ఉంటుంది. ప్రతిసారి కూడా ఇది చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యాలి అనిపిస్తుంది చాలా విషయాలు. సో I try to do some amount of physical activity, like either ఒక గేమో, ఒక వర్కౌటో, ఒక జిమ్, సంథింగ్, ఒక ఇది ఉండాలి. నేను చెప్పాను రహస్యం, వాలీబాల్. చక్కగా మీ అమ్మాయి తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, అందరితో కలిసి చక్కగా కింద శాండ్ వేసుకుని మరి బీచ్ లో అన్నట్టు ఫీల్ అవుతున్నారు కదా అసలు మీరు. దట్స్ రియల్లీ నైస్. అంటే ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో లెగ్స్ కూడా శాండ్. అవును, యా. సో ఏదో ఒక యాక్టివిటీ, ఒక గేమ్ ఆర్ ఒక జిమ్ ఆర్ సంథింగ్. మధ్యలో ఒక 1.5-2 months అటు ఇటు కాకుండా ఏది కాకుండా అయిపోయింది. బట్ మళ్ళీ షోకి పర్ఫామ్ నేను యాక్చువల్లీ సరిగమప ఫినాలే రోజు పర్ఫామ్ చేస్తాను అని ఎప్పుడో బిగినింగ్లో కత్తి లాంటి పర్ఫార్మెన్స్ చేస్తాను సరదాగా అన్న. అది రమ్య అని కంటెంట్ హెడ్ ఆఫ్ జీ తను వచ్చి, అక్క నువ్వు ఆ రోజు అన్నావు చేస్తున్నావా అనేసింది. అనగానే నేను ఓకే, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఫుల్ రోజంతా వర్కౌట్ చేయడానికి ఒక 4 రోజులు, అంటే ఫుల్ టేక్ ఆఫ్ ఇది చాలా వాడుకున్నా. ఆఫ్టర్ 11 years or 10 years ఐ యాక్చువల్లీ మేడ్ లైక్ అ ప్రాపర్ ఒక సెగ్మెంట్ సెట్ చేసి పర్ఫామ్ చేసి అంతా చేశా. చాలా ఎంజాయ్ చేశా. సో నాకు అండ్ స్పిన్ అన్నీ చేస్తా. అంటే ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అండ్ అంతే, అదొక మైండ్లో. అంటే కొంతమంది 25 ఏళ్ళకే 50 ఏళ్ళలాగా ప్రవర్తిస్తారు, కొంతమంది 60 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి 20-25 అని జింకలాగా ఉండగలరు. సో ఐ థింక్ ఆ ఆస్పెక్ట్ చాలామంది 20-25 year old పిల్లలు కూడా చేయని చాలా నేను చేసేస్తా. లైక్ దూకటాలు, స్పిన్నులు చేయటాలు, గెంతటాలు, ఆటికి అస్సలు ఏమాత్రం తక్కువ లేదు. సో అందరు చచ్చిపోతారు కోర్టులో. ఎవడు కదలలేదో ఆడు చచ్చిపోయాడు ఆ రోజు కోర్టులో. సో అలా టైం ఇస్తే అంతా షూట్ చేద్దాం అనుకున్నాను, మీరేమో పరిగెడుతున్నారు. యాక్చువల్లీ వెరీ వెరీ పర్టికులర్ టైం యాక్చువల్లీ. నో బట్ ఇంట్రెస్టింగ్. నాకు ఇంకొకటి ఏంటంటే మొనాటనీ ఇష్టం ఉండదు. ఒకటే యాక్టివిటీ, ఇది తర్వాత ఇది తర్వాత ఇది అని ఆ మొనాటనీ అనేది చాలా సఫికేట్ అవుతా. నాకు నా మీద జోక్స్ వేస్తారు మా ఫ్రెండ్స్ కొంతమంది, ఇవాళ పని లేదా ఏదో ఒకటి వచ్చి పెట్టేసుకొని రాత్రి దాకా పనిచేసి వస్తుంది అంటారు. అంటే పని లేకుండా ఏ బతకలేనేమో అని, లేకపోయినా తయారు చేసేసుకుంటానేమో అని. ఒక అలా డే అంతా ప్యాక్డ్ అయితే ఉంటుంది. బట్ నాతో నేను కూడా బాగానే టైం స్పెండ్ చేస్తా.
ఇంతకుముందు నాతో నేను ఉండటానికి, అంటే ఇంతకుముందు అంటే మేబీ 10 years ago, 10 కాదు, మేబీ 12-13 years ago, అంత బీయింగ్ విత్ మై సెల్ఫ్, మై టైమ్, మై స్పేస్ అనేది తక్కువ. ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ ఇది ఈస్ మై టైమ్ విత్ మై సెల్ఫ్ ఆర్ విత్ శివి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది, బట్ నాతో నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తా టైం. సో ఐ లైక్ టు కీప్ అ లిటిల్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ప్లాన్డో అన్ప్లాన్డో ఉండాలి. అండ్ వర్క్ కంటిన్యూస్ క్రియేటివ్ ప్రాసెస్ కదా. నాకు నా బిజినెసెస్లో కూడా నా మైండ్ క్రియేటివ్ సైడ్ వర్క్ అయ్యే జాబ్ నాది. సో అదొకటి ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. సో చాలా వరకు నా లైఫ్ ఫోన్ మీద కోఆర్డినేట్ చేస్తా, ఇటు అటు అటు ఇటు ఇట్లా తిప్పుతా జరుగుతూ ఉంటుందన్నమాట. వర్కౌట్ ఇస్ ఫర్ ష్యూర్ సంథింగ్. శివి స్కూల్కి వెళ్ళే ముందు ఐ హ్యావ్ టు బీ విత్ హర్, ఐ వాంట్ టు స్పెండ్ దట్ టైమ్ విత్ హర్. తను వెళ్ళిపోయాక ఐ టేకప్ మై యాక్టివిటీస్, బీ ఇట్ మై రెస్పాన్సిబిలిటీస్, వర్క్ రిలేటెడ్ అవనివ్వండి, బిజినెస్ సెట్టింగ్ అప్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక కన్స్ట్రక్షనో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అంటే బిజినెస్గా కాదు, ఆఫీసెస్కో ఇంటికో బిజినెస్కో రిలేటెడ్ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. సో అవి ఒక పక్క నడుస్తాయి. సో ఒకటని చెప్పలేను. మై హోల్ డే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డైనమిక్, వెరీ డిఫరెంట్, ప్రతిరోజు వేరుగా ఉంటుంది. కానీ ఇంతకు ముందు వేరే ప్లేస్లో కదా యాక్చువల్లీ మీనాక్షి. ఎస్, కరెక్ట్గా 1 year బ్యాక్ ఇక్కడికి మూవ్ అయ్యాం. నేను ఐ వాస్ కన్ఫ్యూజ్ యాక్చువల్లీ, అక్కడికా ఇక్కడికా, నేను ఇక్కడికే కదా వచ్చింది. అవును, మీరు వచ్చారు కదా అని నేను వచ్చాను. మా వాళ్ళకి పంపించడానికి డౌట్ వచ్చింది. అంటే నాకు అనిపించింది అంటే మీరు కొంచెం ఏమంటారు పీస్ ఆఫ్ మైండ్ కోసమా కొంచెం దూరంగా. లేదు, నేను ఎటు వెళ్తా అంటే ట్రాఫిక్ నా వెనకాల వస్తుంది. నిజం చెప్పాలంటే లేదు, కొంతమంది ఫ్రెండ్స్ చెప్తారు ఇంకా నువ్వు ఎక్కడ నెక్స్ట్ ఇల్లు కొన్నా నీతో అక్కడ కొంటాము అని. ఎందుకంటే ఎప్పుడు కూడా లైక్ ఫస్ట్ బంజారా హిల్స్లో ఉన్న టైంలోనేమో కొంచెం ప్రశాంతంగా ఉండేది అక్కడ అసలు ఊపిరి ఆడకుండా తయారైంది. కొంచెం పీస్ఫుల్గా గచ్చిబౌలి వద్దామంటే అసలు అక్కడ ఒక 2 kilometers వరకు వాల్ ఉండేది కాదు, దగ్గర ఉండేది మరి